చదవని వాడు అశక్తుడు, అల్పాయుష్కుడు, అనారోగ్యంతో ఉండేవాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి వాళ్ళు మొన్న ప్రతి కష్టపడి వెళ్ళారు, ఏం ఆశించారు మళ్ళీ? ఇది నిష్కామ కర్మయోగము. ఉదయాన్నే వెళ్ళటము, ఒక రోజుకి ఒక పీరియడ్ వాళ్ళని అడిగి తీసుకోవడము, పిల్లలకు నేర్పించడము. వీళ్ళందరూ కలిసి డిసెంబర్ 11వ తేదీన మనకి గీతా జయంతి జరిగింది. ఆ రోజున 3000 పిల్లలకి పిలుచుకొచ్చారు. ఈ 3000 మంది పిల్లలు పెద్ద హాల్లో కూర్చోబెట్టి ఈ 40 శ్లోకాలను వాళ్ళ చేత కంఠస్థం పెట్టిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళమ్మట నీళ్లు గారే ఆనందాలు. అర్థమైందా? నా పిల్లలు, నా కుమారుడు, నా కొడుకు, నా కుమార్తె వీళ్ళు ఎల్కేజీ యూకేజీ చదువుతూ, ఫస్ట్ క్లాస్ చదువుతూ ఈ భగవద్గీత శ్లోకాల్లో చదువుతారా అని అంతమందిలో వాళ్ళకి షీల్డ్, సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అర్థమైందమ్మా? కాబట్టి భగవద్గీతలు అని చెప్పాను, ఎవర్ గ్రీన్. ఇప్పటికి కూడా మనం నేర్చుకుంటాం. ఎందుకని ఇది ఎవరి గురించి చెప్తుంది భగవద్గీత? ఈ భగవద్గీత ఎవరి గురించి చెప్తుంది? నీ గురించే. నువ్వు ఎంతటి వాడవో, ఎంత ప్రజ్ఞావంతుడవో, ఎంత శక్తివంతుడవో, ఎంత మేధావో, ఎంత ఆయుష్ కలవాడువో, ఎంత ఆనందభరితుడవో అది చెప్తుంది భగవద్గీత. అదంతా ఎక్కడున్నాయి? నీ ఆత్మలో ఉన్నాయి. అంటే నీ ఆత్మ గురించి చెప్పేదే భగవద్గీత, ఎవరి గురించో కాదు. ఎవరైతే చదువుతారో వాళ్ళు వాళ్ళ ఆత్మ గురించి తెలుసుకుంటారు. అర్థమైందా? అంటే దేహభావాన్ని వదిలేసి ఆత్మభావాన్ని పెంచుకుంటారు. భగవద్గీత చదివితే ఏమవుతుంది? దేహభావాన్ని వదిలేస్తారు, ఆత్మభావాన్ని పెంచుకుంటారు. ఏంటి రెండింటికి తేడా? నాకు బీపీ ఉంది, ఎవరికి ఉంది? ఆత్మకా దేహానికా? నాకు షుగర్ ఉంది, ఆత్మకా దేహానికా? నాకు థైరాయిడ్ ఉంది, ఆత్మకా దేహానికా? కాబట్టి దేహం అని అనుకుంటే అన్ని అనారోగ్యాలు దేహానికి వస్తాయి. కాదు, నేను భగవద్గీత చెప్తున్నా, నేను ఆత్మను. మీరు ఇంటికి పోయి చెప్పొద్దు ఆ మాట, నాకు భయపడతారు. ఏమా? నేను భగవద్గీత చదువుని ఏమంటాడు? నేను ఆత్మను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఎటువంటి హార్ట్ అటాక్లు లేవు, ఏం లేదు. ఐ ఆమ్ ఫ్రీ ఆఫ్ ది డిసీజెస్. నాకు అనారోగ్యాలు లేవు. ఎందుకని? ఆత్మను కాబట్టి. అదే శరీరం అయితే అన్నీ ఉంటాయి. ఈ భావంతో పెరగాలి. భగవద్గీత చదివితే ఆత్మజ్ఞానం పెరుగుతుంది, నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకా పెరిగి పెరిగి నువ్వు పరమాత్మే అవుతావు. ఏమవుతావు? పరమాత్మే అవుతావు. అదే చెప్తాడు స్వామి, నీలో బీజం ఎంత ఉన్నారని చెప్పాను కదా, దాన్ని పెంచి పోషించుకో. మామిడి చెట్టు విత్తనం వేస్తే పెరిగి పెద్ద ఏమిస్తుంది? మామిడి పళ్ళు ఇస్తుంది. అదేవిధంగా నీలో ఆత్మ ఉంది, దాన్ని భక్తితో పెంచు. దేంతో పెంచాలి? పెంచుకుంటే ఏమవుతుంది? ఆత్మ పెరిగి ఏమవుతుంది? పరమాత్మ అవుతుంది. అప్పుడు నువ్వేమవుతావు? ఇదే చెప్తుంది భగవద్గీత. ఎవరికి ఆత్మ లేదు? ముస్లిమ్స్కి ఆత్మ లేదా? హిందువులకు ఆత్మ లేదా? క్రైస్తవులకు ఆత్మ లేదా? సిక్కులకు ఆత్మ లేదా? కాబట్టి ఈ గ్రంథం ఎవరిది? ఇది ఎవరిది? అందరు చెప్పండి ఒకసారి గట్టిగా, అందరిది, అందరు భారతీయులది. అర్థమైందండి? అందుకనే మేము జై హో గీతా భారత్ అంటున్నాం. మామూలు భారతదేశం కాదు ఇది. జై హో గీతా భారత్ చేయాలి. ఈ భారతదేశాన్ని ఏం చేయాలి? ప్రతి ఒక్కడు ఆత్మ ఎంత శక్తివంతమైందో అంత శక్తివంతంగా తయారవ్వాలి. కృష్ణులాగా తయారవ్వాలి. కృష్ణుడు ఒక్కడే. ఈ అందరి దేవి దేవతల్లో కృష్ణుడు ఒక్కడే నేను పరబ్రహ్మను, అహం బ్రహ్మస్మిని ప్రకటించుకున్నాడు. ఇంకెవ్వరు అట్లా చెప్పలా. ఎవరైనా చెప్పినాడంటే చూపించండి నాకు. కృష్ణుడు అక్కడే అహం బ్రహ్మస్మి, నేను పరమాత్మను. అలాగే మిమ్మల్ని కూడా ప్రకటించుకోమన్నాడు భగవద్గీత ఇచ్చి. మీరు కూడా ఆత్మవంతంగా ఎదిగి, పరమాత్మగా ఎదిగి, అహం బ్రహ్మస్మిని ఈ దేశంలో బతకండి. అప్పుడు ఎవరండి మనల్ని కాల్చేది? ఎవరండి మన మీద తుపాకీ పెట్టేది?
పెట్టగలని ధైర్యం ఉంటుందా? నువ్వు నిలబడితే ఉచ్చబోసుకోవాలి ఎదురువాడు. అర్థమైందా? ఈ గ్రంథ బలం లేక భారతీయులు బలహీనపడుతున్నారు. ఇది వాస్తవం. ఈ గ్రంథ బలం గల చేత పట్టి హృదయంలో నింపుకుంటే ప్రతి ఒక్కరు పరమాత్మే. అందుకనే భారతీయుడని పేరు పెట్టారు ఈ దేశానికి. ఇండియా కాదు, ఇండియా బ్రిటిషోడు పెట్టింది. అసలు పేరు తిందేంటి? భారతీయుడు. భా అంటే ఆత్మ, రథ అంటే తప్పించేవాడు. ఆత్మ కోసం తప్పించేవాడే. మళ్ళీ ఒకసారి చెప్పాడు, ఆత్మ కోసం తప్పించేవాడే. మరి మన పేరు మర్చిపోయాం, మన ఉనికి మర్చిపోయాం, మనం ఎవరో మర్చిపోయాం. ఇదే అజ్ఞానము. ఇది తెలుసుకున్నాడు కాబట్టి అర్జునుడు, ఓ పరమాత్మ, నువ్వు సామాన్యుడు కాదయ్యా, నీ యొక్క విశ్వరూపం చూపించవయ్యా. నువ్వు నా ముందు కనపడుతున్నటువంటి నా బావు కాదు, ఒక యాదవుడు కాదు, ఒక కృష్ణుడు కాదు, నీవు స్వయాన పరమాత్మవే. ఎవరు చెప్పారు ఈ మాట? అర్జునుడు చెప్పాడు. నీ రూపాన్ని నేను ఒకసారి చూడాలనుకున్నాను స్వామి, నీ విశ్వరూపాన్ని చూడాలనుకున్నాను. నా మీద అనుగ్రహించి నన్ను కటాక్షించి నీ రూపాన్ని చూపించు అంటే అప్పుడు అన్నాడు కృష్ణుడు, పిచ్చోడా, నీవు చూస్తున్నటువంటి ఈ చర్మచక్షులతో నువ్వు చూడలేవు. ఇది ప్రపంచాన్ని మాత్రం చూడగలవు కానీ నన్ను చూడలేవు. అందుకని నేను నీకు దివ్య చక్షులు ఇస్తాను, అప్పుడు చూడన్నాడు. అప్పుడు దివ్య చక్షులు ప్రసాదించాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్ అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం రూపమనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపని బిత్తరపోయి ఆ రూపాన్ని చూసి నోటించి పెద్ద స్వరంతో ఆ విశ్వరూపాన్ని కొనియాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. ఓ కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహే, పై లోకాల నుంచి పాతాళ లోకం వరకు నీలోనే కనబడుతున్నారయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషి పుంగవులు, ఆ తర్వాత అనేక మంది లోకాలు కనబడుతూ పాతాళ లోకంలో ఉన్నటువంటి నాగ సర్పాలు కనబడుతున్నాయా నీలో. సరే, ఆ విశ్వరూపం అంటే అంతగా. కాబట్టి నీకు అంతం లేదు, ఆది లేదు, మధ్యం లేదు, నీ విశ్వమంతా నీవే అని పొగుడుతూ అటువంటి దివ్య చక్షువు ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు. ఎందుకని? ప్రియమైన భక్తుడు కాబట్టి. అదే చెప్తాడు పరమాత్మ. మనకు కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు. దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు ఉందా అసలు మనకి? ఉంది. మీరు శివుణ్ణి చూసారా? ఎక్కడ చూశారు? మన దేవాలయాలు చూస్తుంటారు కదా. ఏంది శివుడిలో కనబడే స్పెషాలిటీ? జ్ఞాననేత్రం. ఇది ఎక్కడుంటుంది? ఎక్కడ ఉంటుంది? కృష్ణ పరమాత్మ చెప్తాడు, మీకు కూడా ఉంది, కానీ అది ఏమైంది తెలుసా? తుప్పు పట్టుంది. ఏమైంది? తుప్పు పట్టింది. ఆ తుప్పును మీరు వదిలించి ప్రయత్నం చేయాలి. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నయనం పశ్యంతి చేతసః. ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడే నన్ను చూడగలుగుతాడు. ప్రయత్నం చేయని వాడు అస్సలు చూడలేడు. అర్థమవుతుందా? మరి మీరు ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేయకుండా మాకెందుకు అనుకుంటారా? చేస్తారా? చేస్తే ఓంకారాన్ని చక్కగా పలకాలి. ఆ ఓంకారంలో ఉన్నటువంటి మకారం చూసారా? ఆ శబ్దం ద్వారా మీకు పట్టిన తుప్పు వదులుతుంది. అందుకనే అది గిరాహమస్మేక్షరం అక్షరం అన్నాడు స్వామి. అంటే శబ్దాలన్నిటికల్లా
శ్రేష్టమైన శబ్దము ఓంకారము. ఆ శబ్దంతో నీలో నాభి దగ్గర ఉండే నాడి మండలము, హృదయం దగ్గర ఉండే హృదయ మండలము, అదేవిధంగా మకారంతో ఈ యొక్క ఆజ్ఞా చక్రం అంటే జ్ఞాన చక్షువు నీలో వికసిస్తుంది. అంతకంటే గొప్ప శబ్దం ఇంకెక్కడ లేదు ఈ ప్రపంచంలో. కానీ ఓంకారాన్ని చక్కగా పలకడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఓంకారం అనేది ఎట్లా? అకారం, 3 అక్షరాలు, అకారము, ఉకారము, మకారం. ఇది చెప్తూ పలుకుతూ చేస్తూ పోతే మనం ఆత్మను దర్శించగలం. మనలో ఆత్మ ఉందని తెలుసుకోగలం. ఆ ఆత్మ ఎటువంటి పనులు చేస్తుందో మనకు తెలిసిపోతుంది. ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో తెలిసిపోతుంది, ఎంత ప్రజ్ఞనిస్తుందో తెలిసిపోతుంది, ఎంత చైతన్యాన్ని ఇస్తుందో తెలిసిపోతుంది. అర్థమైందా? ఈరోజు మీ ముందు నేను కూర్చొని మాట్లాడగలుగుతానంటే అది చైతన్యమే కదా. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం ద్వారా వచ్చింది. అర్థమైందా? పరమాత్మ చెప్పినటువంటి ఓం మిత్తేకాక్షరం బ్రహ్మ, పరమాత్మ చెప్పాడు. ఆ పరబ్రహ్మ యొక్క నామము ఓంకారమే. నువ్వు ఓంకారంతో పిలువు, ఆయన పలుకుతాడు. కొందరు ఈ ఓంకారాన్ని యెహోవా అని పిలుస్తున్నారు, మరికొందరు అల్లా అని పిలుస్తున్నారు. అది వారి వారి ప్రాంతాలు. ఏమండి, జెరూసలేంలో 2025 సంవత్సరాల క్రితం జెరూసలేంలో ఒక ప్రవక్త తనలో ఆత్మ ఉందని తెలుసుకొని ఈ ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేసి అతనే ధ్యానిస్తూ ఉంటే ఆయన పేరు యెహోవా అని పెట్టాడు. అర్థమైందా? అదే టైంలో 500 సంవత్సరాల తర్వాత అతని పేరే యేసుక్రీస్తు. అతని తర్వాత ఇంకో 500 సంవత్సరాల తర్వాత తూర్పు దేశాల్లో ఒక వ్యక్తి తనలో ఆత్మ ఉందని తెలుసుకొని ఈ విశ్వమంతా పరమాత్మని తెలుసుకొని ఆత్మని పరమాత్మ అనుసంధానం చేసి ధ్యానం చేసి ఆ పరమాత్మని అవ్యక్తాన్ని పేరు పెట్టాడు, అల్లా అని పిలిచాడు. ఆయన హిబ్రూ లాంగ్వేజ్లో పిలిచాడు. యేసు ప్రభు హిబ్రూ లాంగ్వేజ్లో, ఈయన వచ్చేసి అరబ్ లాంగ్వేజ్లో. మరి 5000 సంవత్సరాలు చెప్పినటువంటి ఈ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఓం మిత్తేకాక్షరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క నామము ఓంకారమే, ఇంకొకటి కాదు. కాబట్టి మనం ఏమని పిలవాలి? భారతీయులు ఆ పరమాత్మ ఏమని పిలవాలి? ఓం అని పిలవాలి. ఓంకారం అంటేనే పలుకుతాడు ఆయన నామం. సంస్కృతం చెప్పాడు భగవద్గీతలో, ఓం మిత్తేకాక్షరం బ్రహ్మ. సో దాన్ని ఎలా పలకాలంటే, ఈ ఓంకారం అనేది పరమాత్మ అయితే అకారం అనేది అగ్ని మండలం. అంటే 3 లోకాలు ఉన్నాయి. భూలోకము, భుభ్రులోకము, స్వర్గలోకం అని 3 లోకాలు ఉన్నాయి. ఈ భూలోకానికి అత్యంత ప్రముఖమైనటువంటి శక్తివంతమైన దేవత ఎవరంటే చెప్తారా? ఈ అప్పుడు పరమాత్మ 3 లోకాలకి, కానీ ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క దేవతని ఒక రిప్రజెంటేటివ్ పెట్టాడు, ఎమ్మెల్యేని ఎంపీని పెట్టినట్టుగా. అర్థమైందా? మరి మనలో ఈ భూమండలానికి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన దేవత, మన కోరికలను తీర్చే దేవత ఒకటి ఉంది. ఎవరు చెప్పగలుగుతారా? మర్చిపోయాం లేదా? మనకు తెలియదు. ఇది వేదాల్లో ఉంది. అగ్ని. అగ్ని అన్నిటికంటే ఈ భూమండలం మీద ప్రముఖమైన ప్రత్యేక విశిష్టమైన శక్తివంతమైన దేవత. అడిగిన తోడనే మీకు అవసరాలు తీరుస్తుంది. అది భూలోకం. భుభ్రులోకంలో ఒక ప్రముఖమైన దేవత ఉన్నాడు. ఆయన ఎవరు? వాయువు. ఏమండి? తర్వాత భుభ్రులోకం స్వహలోకం ఉంది, సూర్యలోకం. అక్కడ సూర్యుడు, వాయువు, అగ్ని, ఈ ముల్లోకాలకు 3 ప్రత్యక్షమైన దేవతలు. పరమాత్మ చెప్పాడు, ఈ 3 మీరు ఆరాధించండి, వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతో పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద. స్వామి చెప్తున్నాడు, నేను సృష్టించిన ఈ దేవి దేవతలు ఉన్నారే, వాళ్ళని ఆరాధించి మీరు శ్రేయస్సును పొందండి, వాళ్ళ సహాయం పొందండి. పొందేటప్పుడు మీరు వాళ్ళకి కొద్దిగా తృప్తిపరచండి. అదేనమ్మా. సో ఈ విధంగా మనము తెలుసుకొని, అందుకనే ఆ సిద్ధుడు దేవతల్ని ఆజ్ఞాపించాడు కదా. ఎందుకని?
ఈ భక్తి యోగం చదివితే ఏమయ్యాడినా? ఏ స్థాయి వచ్చింది ఈయనకి? పరమాత్మ స్థాయి వచ్చింది. పరమాత్మ స్థాయి వచ్చే ఆ దేవతను ఆజ్ఞాపించి పిలిపించాడు. అర్థమవుతుందా విషయము? సో ఆ విధంగా ప్రతి మానవుడు ఎంతగా ఎదగాలో అంతగా వివరణ ఇచ్చినాడు దీంట్లో. మీ ఇష్టం, మరి అది మీ ఇష్టాలు. దీనికంటే ఇంకొక గ్రంథము గొప్పది లేదు 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 అని మొన్న ఏప్రిల్ 17వ తారీఖున యునెస్కో వాళ్ళు తన ప్రపంచ రికార్డులో రాసుకున్నారు. తెలుసా మీకు ఈ విషయం? ఏప్రిల్ 17వ తారీఖున యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్, వీళ్ళు ఒక పెద్ద వరల్డ్ మెమరీ ఆఫ్ రికార్డ్స్ అని రాసుకొని భగవద్గీత కంటే మించిన గ్రంథం లేదని చెప్పి రాసుకున్నారు. ఇది దానికి ఎంత గర్వకారణం. భారతీయులు ఇది వారసత్వం అని చెప్పారు. ఇది మన వారసత్వము. దీన్ని ఎవ్వరూ భారతీయులు విస్మరించకూడదు. ఇప్పుడు పరదేశీయులకి కొత్త ఉంటుంది. ఏమని తెలుసా? ఏముందని దీన్ని గుర్తించారు. దీంట్లో ఏం గొప్పతనం ఉందని చెప్పి వీళ్ళు దానికి సర్టిఫికేట్ ఇచ్చేంత పెద్ద గ్రంథాలు రాసుకున్నారు యునెస్కో వాళ్ళు, అందులో అమెరికా వాళ్ళు అని చెప్పి అందరూ చదవడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు అడుగుతారు, అయ్యా మీ భగవద్గీతని అంత పెద్ద స్థానం ఇచ్చి నిలబెట్టారే, ఏముందయ్యా దాంట్లో అని మనల్ని అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? నాకు తెలియదు అంటారా? ఎక్కడ భారతీయుడివే నువ్వు, భగవద్గీత తెలియదు అనుకుంటావు అని మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. అందుకని ప్రతి భారతీయుడు చదవాలి. భారతీయుల సనాతన గ్రంథం ప్రతి భారతీయుడు చదవాల్సిన గ్రంథం. మరి అటువంటి భగవద్గీత మనం విస్మరించకూడదు. ఓకేనా? పరమాత్మ చెప్పాడు, నేను ఊరికనే ఇవ్వడంలా. పరమాత్మ చివరి శ్లోకంలో చెప్పాడు, ఎవరైతే నా ఈ వచనాలను నా భక్తుల హృదయాల్లో పదిలపరుస్తాడో వాళ్ళకి తెలియపరు. చివరి శ్లోకాలు చెప్పున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది భగవద్గీత చెప్పుకుంటూ పోతే. కానీ సమయం మాత్రం చాలా మనకి. అయితే మీకు పుస్తకాలు ఇస్తాను, తీసుకొని అంటారు. తప్పకుండా మీరు ఇప్పుడు ఓంకారం ఎలా చేయాలో నేర్చుకోండి. ఓంకారం చేస్తుంటే మనకి అసలు పరలోకాలు కనబడతాయి. మన పత్రిజీ గారు చెప్పారు, శరీరాన్ని మర్చిపోయేంత చేసేది ధ్యానము. శరీరాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. అదే నిజమైన ధ్యానం అని చెప్పి నేను ఎక్కడంటే మనం ఎక్కడ పోయినప్పటికీ కత్తాళ్ళకి పోయి అక్కడ ప్రసంగం ఇచ్చా. అక్కడ పిరమిడ్ ధ్యానం అలా తిరుగుతుంటే దాంట్లో ఒక దగ్గర రాసినాడు, శరీరాన్ని మర్చిపోయేంత ధ్యానం చేస్తే నిజమైన ధ్యానం అని చెప్పి. అట్లా ఓంకారం ద్వారా మీరు శరీరాన్ని మర్చిపోతారు. అది ఎంతోసేపు కాదు, కొంతసేపే, ఒక 5 minutes చాలు. ఓకేనండి? మరి ఓంకారం అనేది మాత్రలతో పోలుస్తారు. మాత్రలు అంటే వేసుకునే మాత్రలు కాదు, సమయం. దాంట్లో ఒక హంసని పోలుస్తారు ఓంకారాన్ని. హంస అంటే తెలుసు కదా, ఒక శ్రేష్టమైన పక్షి. అది మానస సరోవరంలో తిరుగుతుంటాయంట. అది దేవతలు వచ్చినప్పుడే అవి విహరిస్తూ ఉంటాయంట. అంతటి హంసతో పోల్చారు ఓంకారాన్ని. అయితే ఓంకారంలో ఆ హంసకి 2 రెక్కలు ఉంటాయా? 2 రెక్కలు ఉంటాయి. అదేవిధంగా తోక కూడా ఉంటుంది. తోకతో పాటు తల కూడా ఉంటుంది కదా. ఈ 4 ఉంటేనే అది ఎగరగలదు, నడవగలదు, ముందుకు పోగలదు. అవునా కాదా? అలాగే ఓంకారం కూడా ఈ 4 రెక్కలతో చేయాలి. ఊహించుకోవాలి మనం. ఇది ఒకవైపు రెక్క, ఇది ఒకవైపు రెక్క, ఇది తోక, ఇది తల అని తలుచుకుంటే అప్పుడు నువ్వు హంసలాగా ఎగిరిపోతుంటావు. హంసలు ఎక్కడికి పోతాయి? దేవలోకాల్లో విహరిస్తాయి. అర్థమైందా? నువ్వు కూడా చూడండి, మనకి కృష్ణానదిలో అప్పుడప్పుడు దసరా పండుగలకి, సంక్రాంతి పండుగలకి ఒక పడవని తయారు చేస్తారు. ఏ రూపంలో ఉంటుంది? అది హంస రూపంలో ఉంటుంది. పాత రోజుల్లో సినిమాలో దేవతలు దిగి వస్తూ ఉంటారు, పుష్పక విమానం. ఏ రూపంలో ఉంటుంది? హంస రూపంలో ఉంటుంది. అంటే హంసకు అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఓకేనా? ఈ ఓంకారం చేస్తే కూడా మనం హంసలాగా అలా తేలి గాల్లో వెళ్ళిపోతూ ఉంటాము.
ఓకేనా? దీన్ని తాగేసేయండి, తొందరగా హంస ఎగురుదాం మనం కూడా ఇప్పుడు. దీని ముందు స్తుతించుకోవాలి. ఓంకారం అంటే ఎవరు? పరమాత్మ. ముల్లోకాల 7-14 లోకాల పరమాత్మ యొక్క నామధేయము ఓంకారము. ఓంకారం బిందు సంయుక్తం. చెప్పండి, నమస్కారం పెట్టి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఆ ఓంకారేశ్వరుని ఈ విధంగా స్తుతించుకోవాలి. ఏమిటి? అతన్ని ఉపాసిస్తే యోగులు నిత్యము ధ్యానించేది ఓంకారమే. అలా ధ్యానిస్తూ ఉంటే ఈ ప్రపంచంలో కావలసిన అవసరాలు, పరలోకంలో కావాల్సిన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. బాబు నువ్వు తొందరగా ఇచ్చేసేయ్యా. ఎందుకంటే ఓంకారం చేస్తూ నీళ్ళు తాగితే దాని స్పర్శ తెలియదు. పరగడుపునే చేయాలి, ఖాళీ గడుపునే చేయాలి. చేసిన తర్వాత తాగండి. కొద్దిగా 5 నిమిషాల తర్వాత ఎద్దులయ్యా. కాబట్టి ఓంకారంలో 4 మాత్రలు. ఇప్పుడు మనం ఒక రెక్క అనుకున్నాం కదండి. ఒక రెక్క ఒక మాత్ర, రెండో రెక్క రెండో మాత్ర, మూడో రెక్క తోక, నాలుగో రెక్క తల. ఈ మాత్రలు అంటే శబ్దాలు అన్నమాట. ఒకటి అకారము, ఆ అని పలకటం. ఈ అకారము నాభి నుంచి వస్తుంది, అగ్నిదేవుడితో సమానం. అగ్నిదేవుడితో సమానము. ఇది హంసకు ఒక రెక్క. రెండవది ఉకారము, హృదయం నుంచి వస్తుంది ఆ శబ్దం. అది హంసకు రెండవ రెక్క. మకారము అంటే హంసకు తోక లాంటిది. ఇది ఆజ్ఞాచక్రము. దీన్ని సూర్యమండలంతో పోలుస్తారు. అగ్నిమండలం, వాయుమండలం, సూర్యమండలం. ఈ 3 అయిన తర్వాత, మకారం పూర్తిగా వదిలిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండాలి. కొంతసేపు మౌనంగా ఉండాలి. దాన్ని వరుణదేవుడితో పోల్చుతారు. అది హంసకు తల లాంటిది. ఈ 4 చేస్తేనే ఓంకారం వల్ల మీకు హంస ప్రయాణం సంభవిస్తుంది. ఏ ఒక్కటి లేకపోయినా అది సంభవించదు. ఒక రెక్క ఎగిరిపోయింది అనుకోండి, హంస పోగలుగుతుంది, ఎగరగలుగుతుందా? తోక లేదనుకోండి, ఎక్కగలుగుతుందా? తల లేదనుకోండి. కాబట్టి ఏది లేకపోయినా ఓంకార ఫలితం మీకు అందదు. కాబట్టి అకారం మౌనంగా ఉండాలి. ఒకే శ్వాసలో జరగాలి ఇదంతా. ఓకేనా? 4 మాత్రలు, 4 మాత్రలతో ఓంకారం చేస్తారు. ఇలా మీ ఇష్టం, మీ సమయం ఎంత వస్తే అంత సమయం చేసుకోవచ్చు. 9 సార్లు చేసుకోవచ్చు, కనీసం 9 సార్లు చేసుకోవాలి. 9, 18, 27, 54, 108 మీ ఓపిక. కానీ 9 సార్లు మాత్రం కనీసం చేసుకుంటే దానివల్ల ఫలితం మీరే తెలుసుకుంటారు. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టుకోండి, చేతిలో పట్టుకోండి, కళ్ళద్దాలు తీసి. ఓకేనా? వెన్ను మడాలు పెట్టి కూర్చోండి, ఒకరు టచ్ కాకుండా కూర్చోండి. ఓకేనా? ఇప్పుడు ఓంకార స్తుతించాం కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకొని నిదానంగా వెన్ను మడాలు పెట్టుకొని అకారం చెప్తున్నప్పుడు నాభి దగ్గర శబ్దం తీసుకొని రెండవసారి మూడవసారి నాలుగవసారి
5వసారి. ఆ 6వసారి. ఆ 7వసారి. ఆ 8వసారి. ఆ 9వసారి. ఆ 'నేను మరలా కళ్ళు తెరవమన్నంతసేపు ఎవరు తెరవకూడదు. అలా శూన్యంగా, తేలికగా, హాయిగా, ఆనందంగా, హంసలాగా చేయకూడదే. నిదానంగా 2 చేతులు రాపిడి చేసుకొని కళ్ళ మీద ఉంచుకోండి. చేయకూడదు. ఏమన్నారు? ప్రణవనాదం. ప్రణవ అంటే పడవ లాంటిది. అది కూడా హంస పడవ. మనం ఏం చేస్తున్న పడవ ఒక దరి నుంచి ఇంకో దరికి తీసుకెళ్తుంది. మనం క్షేమంగా తీసుకెళ్తుంది. మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తుంది. అదే హంస పడవ. ఏమండి? ఇది ఎప్పుడు చేయాలి?
మళ్ళీ నేను వచ్చిన తర్వాత చేయాలి. ఎప్పుడు చేయాలి? డైలీ చేయాలి, నిరంతరం. ఇంత పాప చెప్పింది కదా, అవేశ్య బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి. మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపిత. శ్రద్ధ కలిగి ఉండాలి, పరమ శ్రద్ధ ఉండాలి ఓంకారం మీద. నిత్యము చేయాలి, స్థిరమైన బుద్ధి చేయాలి. ఒకరోజు చేసి 4 రోజులు ఆపిస్తే కాదు, రోజు చేస్తుంటే దానివల్ల ప్రయోజనం మీకు వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు చేసిన తర్వాత? తేలిగ్గా ఉందా? అది ఎగిరిపోతున్నట్టు కనపడుతుంది. ఆనందంగా ఉందా? ఓంకారం అంటే ఎవరు? విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి, మనందరికి జీవనాధారమైనటువంటి, మనందరికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ పరమ పురుషుడు, దివ్యమైన పురుషోత్తముడు. అతని నామాన్ని స్మరించుకుంటే ఆనందం లేకుండా ఎలా ఉంటుంది? సంతోషం లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి రోజు ఇది మీరు 8 సార్లు 9 సార్లు చేసుకోవచ్చు, 18 సార్లు చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే ఇంకా 54 సార్లు ఉన్నట్టు చేసుకున్న తర్వాత కాసేపు మీరు మౌనంగా ఉండాలి. ఈ 4 హంస యొక్క 4 భాగాలు మర్చిపోకూడదు. ఒకవేళ ఏ భాగం లేకపోయినా అది ముందుకు. ఓకే, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి మరి.